ప్రత్యూష గారు రెడీయా? Yes. పులిహోర, మామిడికాయ పులిహోర. ఓకే ఓకే అండి. మరి మామిడికాయ పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మామిడి పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ 1, బియ్యం 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, వేరుశనగ గుళ్ళు 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, ఇంగువ చిటికెడు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే ప్రత్యూష గారు మొదలు పెడదామా? ఎస్. నాకు ఇలాంటి వంటలు అంటే ఎంత ఇష్టమో తెలుసా? అవునా? ఎక్కువసేపు పొయ్యి దగ్గర ఉండే పని ఉండదు కదా, ఫాస్ట్ గా అయిపోతాయి, టేస్టీగా ఉంటాయి. అవును. నీకు కూడా అందుకే ఇష్టం కదా? అదే మీకు తెలిసిపోయింది నాకు రీజన్. తెలిసిపోయింది. సో పోపుకి ఆయిల్. ఫస్ట్ కొంచెం జీడిపప్పు వేయించేసుకుందాము. మీకు జీడిపప్పు ఇష్టమా పులిహోర? నాకు అన్ని పప్పులు ఇష్టం. ఏ పప్పు అయినా తింటూ ఉంటాను. అది ఏంటిదో, అది గన్నేరు పప్పు ఉంటుంది చూసారా? పులిహోరలో జీడిపప్పు చాయిస్, అంటే నచ్చేవాళ్ళు వేసుకుంటారు, మన ఇష్టం. మన ఇష్టం. సో కాబట్టి చక్కగా మధ్య మధ్యలో అలా కమ్మకమ్మగా తగలాలి అనుకుంటే జీడిపప్పు యాడ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి అయితే అట్రాక్ట్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. చిన్నపిల్లలు ఉన్నారా? అయ్యో లేదండి, రీసెంట్లీ మ్యారీడా? అయ్యో అంటే అదేదో నేనేదో ఇదా దీంట్లో తీస్తానా? కొంచెం తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఏం వేయాలో వేయండి. ఎన్నాళ్ళైంది మీ పెళ్ళై? 3 months అవుతుంది. 3 months అవుతుందా? అవుతుంది. అందుకే ఇలాంటి బుల్లి వంటలు నేర్చుకుంటున్నారా? ముందు ప్రాక్టీస్ ఇలాంటివి అయితే ఈజీ, తర్వాత కొంచెం పెద్ద వంటలకు వెళ్తారు అన్నమాట. పోపు వేసుకోవాలి. కొంచెం ఎండుమిరపకాయలు. ఓకే. తురిమేసేస్తారా? పచ్చిమిరపకాయలు, ఇంగువ. అదిగో పాప శైలజ గారు మీకు చేస్తున్నారు. తనకి బాగా తెలుసు ఇంగువ. ఏం తెలుసు మీకు? వంట రాదని? అదే. పచ్చిమిర్చి అంటే వంట వచ్చు, వంట వచ్చు, కానీ నేను పాస్తా అట్లాంటివి ట్రై చేస్తాను. కరివేపాకు, కొద్దిగా పసుపు. పులిహోరలో మనం ఇంకొద్దిగా పసుపు వేసుకోవచ్చు. నేను తురుము వేసాక ఇంకొంచెం మధ్య వేస్తాను, అప్పుడు వేద్దామని. ఓకే. మామిడికాయ తురుము ఇది కొంచెం మెత్తగా చేసుకుంటే కలిసిపోతుంది అన్నంలో, మరీ పెద్దగా కాకుండా. కలిపేసుకుని ఒకసారి దాని మొత్తం. సో అయితే ఇప్పుడు అలా ఎలాగో సమ్మర్లో విజయవాడ కొద్దిగా కష్టమే కదా? చాలా కష్టం. అందుకే హైదరాబాద్ వచ్చే ఛాన్స్ వస్తే మిస్ కాలేదు. అవలేదన్నమాట. వచ్చేసారు శైలజ గారు పిలవగానే. అది కాకుండా మా అత్తయ్య గారు వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారా? ఇంకా అలవాటు అవ్వలేదు ఏ ఊరంటే హైదరాబాద్ అని చెప్పడం. సో మీరు మొత్తం అంతా విజయవాడేనా? ఊర్లు తిరిగామండి, ఒక ప్లేస్ ఏం కాదు, ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేది. సో చదువు కోసం కొన్ని ఊర్లు ఆంధ్ర అంతా తిరుగుతూ ఉన్నాం. ఓకే. అయిపోయినట్టేనా? వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ టైం వేద్దాం. ఉప్పు తర్వాత వేస్తారా? నేను వేసేలోగా మేమే చెప్పేస్తున్నానా? అంటే మీరు మర్చిపోతారేమో గుర్తు చేద్దామని. అంటే అలా వేస్తున్నారు, అన్నం సరిపోద్దా? ఓకే. ఇలా నాకు ఈజీ కౌంట్. సో ఇలా అయితే మీకు ఈజీనా? అవును. ఎన్ని చిటికెళ్ళు వేసారు ఇప్పుడు? నాకు తెలిసి నేను 5 వేసాను. ఓకే. సరిపోతుందా? తర్వాత అన్నం వేస్తే ఓకే. చూసుకోండి, కలుపుకున్నట్టు సరిపోలేదంటే మళ్ళీ వేసుకో. చాలు. ఆఫ్ చేసేనా స్టవ్? ఆఫ్ చేసాను. కొంచెం పసుపు వేయాలి మరి. అప్పుడు అందుకే చెప్పి అప్పుడే వేసేసుకుందామని. బిగినర్స్ కదా, సో అందుకే ఇక్కడ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్తున్నప్పుడు వినాలమ్మా. నాకన్నా ముందు చెప్పేస్తున్నారు కదా. పర్లేదులేండి. అంటే మామిడికాయ పులిహోర మనకి మరీ అంత ఎల్లోగా కూడా ఉండకపోయినా పర్వాలేదు, గ్రీన్గా కొద్దిగా మామిడి తురం కనిపిస్తూ ఉంటుంది.
ఓకేనా, వేసేస్తారా? సో పచ్చి కొబ్బరి తురుము, ఇది కూడా ఆప్షనల్ అండి, మనకి టేస్ట్ కోసం వేసుకోవడమే. సో పచ్చి కొబ్బరి తురుము కలిపేసారా? అవును, కలిపేసాను. తీసేద్దామా? కొబ్బరే కాదు, ఇంకా నువ్వుల పొడి కానీ చాయిస్. ఇద్దరు సీరియస్ గా చూస్తున్నారు. మేము ఎలా వేస్తున్నారో చూస్తున్నాం. మీరిద్దరు సైలెంట్ గా ఉంటే నాకు ఇంకొంచెం ఏంటి ఏమైనా మర్చిపోయినా మర్చిపోతే మేము సైలెంట్ గా ఉండేవాళ్ళం కాదు కదా. మర్చిపోతే మేము ఏదో ఒకటి చెప్తూ ఉండేవాళ్ళం. అన్ని కరెక్ట్ గా వేసేసారు కాబట్టి ఇంక సైలెంట్ అయిపోయాం అనమాట. దానికి సైలెంట్ చేశాను. అదే. ఓకే, ముందుగా వేపిన జీడిపప్పు తోటి ఓకే కొంచెం కారంగా కావాలంటే మామిడికాయతో పాటు పచ్చిమిరపకాయలు కూడా తినే వాళ్ళు ఉంటే నాలాగా వాళ్ళ కోసం. నేను కూడా తింటా. అవునా? కాకపోతే అందులో వేయించిన తర్వాత తింటా, అలా పచ్చి తింటా. ఓకేనా? అయిపోయిందా? అయిపోయింది. ఇచ్చేసేయండి. అన్నీ అంతే అయిపోయినాయా? అక్కడ దాని మీద అదేదో రాసుకొచ్చారు కదా. సో ఫైనల్ గా అయితే మొత్తానికి అది మర్చిపోయారు, చూసారా? మళ్ళీ మేము మాట్లాడాల్సి వచ్చింది అనవసరంగా. బాగుంది. ఈటీవీ అభిరుచి ఎవరు చేశారు? మీరే చేశారా? మా రమత్త చేసి మీకు ఇమ్మని చెప్పి ఇచ్చారు. మీ రమత్త గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో బాగా చేశారు, చక్కగా ఈటీవీ బాగా కనిపించడానికి అందులో పసుపు పెట్టారు. నైస్. ఇక్కడ పెట్టండి, దీని మీద, దాని మీద కాదు. అబ్బో ఉంది కాయ. ఓకే సరే అండి. ఓకే అండి, మరి వేడివేడిగా పులిహోర కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు మామిడి పులిహోర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మామిడి పులిహోర తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడిపొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. మామిడికాయ తురిమి ఉంచుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో వేరుశనగ పలుకులు, పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, ఇంగువ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి. దీనిలో మామిడికాయ తురుము, ఉప్పు, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేసి బాగా కలిపి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మామిడి పులిహోర రెడీ.